పట్టుకుంటారు. వెంటనే ప్రభు అదే చెప్తున్నాడు, నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. అనుకూలమైన సమయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకి ఎక్కడైనా శరీరంలో ఒక బాధ ఎక్కడైనా కలుగుతున్నప్పుడు అది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఇక్కడ బాధ కలుగుతుంది అని మనం దీన్ని ట్రీట్మెంట్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆ నొప్పి కాస్త ఎక్కువద్ది, ఆ ఎక్కువైంది కాస్త ఇంకో దానికి అంటుకుంటుంది, ఇంకో దానికి అంటుకుంది, కాస్త ఇంకో దానికి అంటుకుంది. దాన్ని తీసేయాలి, దాన్ని ట్రీట్మెంట్ చేసి వెంటనే దాని నుంచి విడుదల పొందాలి. అలా విడుదల పడక అది అలా ఉంది అని అనుకుంటే అది అలాగలాగా ఆ నరాల నుంచి స్కిన్ నుంచి లేదా హార్ట్ నుంచి మళ్ళీ ఇంకొకటి అలాగ అన్నిటికీ అప్డేట్ అయిపోయి చివరికి ఏమవుతుంది? జీవితం శూన్యమైపోతుంది. అమ్మా చివరి స్టేజ్కి వచ్చారు, ఇంకా మన చేతిలో ఏం లేదు. అరే ఆ ఫస్ట్ అలాగ ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఆ నొప్పి వచ్చిన రావాలి కదా. మీకు ఏదో తేడా వచ్చిన డాక్టర్ని కలవాలి. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? ఎంత ముదిరిపోయే వరకు ఏం చేస్తున్నారు చూసారా? వెంటనే అలాగే పాపము లేకపోతే మనలో ఏదైనా ఒక బాధ, ఒక వేదన, నలిగిన మనసు ఎముకలకు కుళ్ళు అని బైబిల్ సెలవిస్తుంది. నలిగిన మనసు ఎముకలకు కుళ్ళు. మన నలిగిపోయింది దేని విషయమైనా అది వెంటనే ప్రభు దగ్గర విడిచిపెట్టేయాలి. యెహోవా దేవానికి స్తోత్రం ప్రభు అని మనం విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోవాలి. ఆ నలిగిన మనసులో పెట్టేసుకున్నాం మనం అనుకుంటే ఏదైతే అది పెట్టుకున్నామో అది అలా మన ఆత్మీయ జీవితం అంతా కూడా మరలా తిరిగి లేవలే స్థితికి మనం వెళ్ళిపోతాం. జాగ్రత్త. వెంటనే ప్రభుని పట్టుకోవాలి. అటువంటి అవకాశము వేసే ప్రేమ మనకిస్తుంది. ఆయన ప్రేమించాడు కాబట్టి ఇన్ని గంతులు మనం వేస్తున్నాం. ఆయన ప్రేమించాడు కాబట్టి మరలా ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ఏంటంట? ఆయన కండిషనల్ లవ్, ఎటువంటి పరిమితి లేని ప్రేమ. ఒక చిన్న వాక్యం